అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నేటి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి? వారి జీవితంలో జరగబోయే సమస్యలు ఎటువంటివి? దానికి తగిన పరిష్కారాలు ఎటువంటివి? దానికి ఎటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు సమస్యలు పరిష్కారం అవుతాయని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మన ఛానల్‌ని చూసే వాళ్ళందరూ మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచి మంచి శుభాలైతే జరగబోతున్నాయి. మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి శుభకార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని పవిత్రమైన హృదయంతో అయితే చెప్పబోతున్నాము. అయితే ఈ ఒక్కరోజు మీరు చేసే ఈ చిన్న కార్యం కేవలం మీ జీవితంలో అయితే అతిపెద్ద మార్పులకు నాంది పలకనుంది. గ్రహాల పయనం, నక్షత్రాల స్థితి మీ రాశిపై చూపించే ప్రభావాన్ని ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ రాశి ఫలాలను వినే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ విశ్వశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికైతే సిద్ధం కండి. రాశి గలవారైతే ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందబోతున్నారు. అయితే ఈ కీర్తి ప్రతిష్టలన్నీ ఊరికే రావు కనుక వారికి వెనుక చిన్నపాటి సంఘర్షణలు కూడా దాగి ఉన్నాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలైతే జరగబోతున్నాయి. మీ నిజాయితీని, మీరు కష్టపడే కష్టాన్ని కొందరైతే అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. మీరు ఆశించినంత వేగంగా లాభాలు కలగకపోవచ్చు, కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికం మాత్రమే. ముఖ్యంగా కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా అవసరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అయితే వహించకండి. అయితే ఈ పరిణామాలు మీకు పరిచయాలు భవిష్యత్తులో మీకు చాలా సహాయపడవచ్చు. మీకు కొత్త కొత్త పరిచయాలైతే ఇవాళ మీకు పరిచయం కాబోతున్నాయి. మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం కూడా చేయవచ్చు. విద్యార్థులు తమ కెరీర్‌ను మెరుగుపరచుకోవడానికి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన అయితే చెందబోతున్నారు. చదువు ఒత్తిడితో పాటు భవిష్యత్తు గురించి కూడా బెంగ మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశం కూడా ఉంది. సోదరులతో అయితే ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. కనుక ఆస్తి లేదా ఆర్థిక విషయాల్లో అయితే చిన్నపాటి సమస్యలు, మనస్పర్ధలు కూడా రావచ్చు. అయితే ఈ రాశి వారు అయితే ఈరోజు చాలా తాత్కాలికమైనప్పటికీ కూడా ఇవన్నీ మీరు మాట అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మరియు చికాకులు అయితే వస్తాయి. పనిభారం పెరిగినందున మీరు మీ వ్యక్తిగత సమయాన్ని అయితే త్యాగం చేయవలసి వస్తుంది. అయినప్పటికీ కూడాను ఆర్థికంగా అనుకూలత అయితే కలుగుతుంది. మీరు ఊహించని ధనలాభాలను కూడా పొందబోతున్నారు. మీ పాత అప్పులు కూడా తీరబోతున్నాయి. పిల్లల చదువులో అయితే రాణిస్తూ ఉంటారు. వారి ప్రతిభ మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అయితే మీకు రాబోతుంది. ఈ సమాచారం మీ ప్రస్తుత సమస్యలను పరిష్కారానికి దోహదపడుతూ ఉంటాయి. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. మీరు చాలా కాలంగా వాయిదా వేసుకున్న పనులు ఈరోజు విజయవంతంగా అయితే ముగించబోతున్నారు. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉండబోతున్నారు. భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు అయితే మీరు భూములు, వాహనాలు కొనుగోలు చేయబోతున్నారు. స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడానికైతే ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు కీలక సమాచారం అయితే అందుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న శుభవార్తలు వినబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ సమయపాలనలో కృషి మీకు విజయాన్ని అయితే అందిస్తాయి. అయితే ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడాను బంధుమిత్రులతో అకారణ వివాదాలు అయితే తలెత్తబోతున్నాయి. చిన్న చిన్న విషయానికి అపార్థాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ఈ ఖర్చు కేవలం దానం మాత్రమే కాదు, మీ పుణ్యాన్ని కూడా పెంచే పెట్టుబడి అని కూడా గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో అయితే మీరు ఆలోచనాత్మకంగా అయితే మాట్లాడవలసి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలను గుడ్డిగా నమ్మకుండా మీ సొంత పరిశోధన అయితే చేయవలసి ఒంటరి వ్యక్తులు రోజు చివరిలో కొంచెం ఒంటరిగా భావిస్తారు. భావోద్వేగాల అస్థిరత కారణంగా ఈ ఒంటరితనం అయితే మీకు పెరగబోతుంది. ఉద్యోగాల్లో డబ్బు పెట్టుబడి పెట్టేవారు తమ పనిలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోబోతున్నారు. భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా అయితే తీసుకోండి. మీరు వేరే దేశానికి వీసా మొదలైన వాటికి దరఖాస్తులు చేయాలనుకుంటే మాత్రం ఆ దృక్పథంలో అయితే గృహ సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ వ్యాపారాలు చాలా బాగా అనుకూలించబోతున్నాయి. వివాదాస్పద సమస్యలకు ఇది మంచి సమయము. చట్టపరమైన చిక్కులు, కోర్టు వ్యవహారాలు
మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో కొంతమందికి జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు కూడా జరగవచ్చు. చిన్నపాటి అహంకారపు ఘర్షణలు లేదా అపార్థాలు చోటు చేసుకోబోతున్నాయి. దాని కారణంగా కుటుంబంలో కలవరం ఏర్పడవచ్చు. అదేవిధంగా ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు సహనం కోల్పోకుండా శాంతంగా మాట్లాడితే ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఈరోజు మీకు ప్రియమైన వారితో విభేదాలు ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాల్లో లేదా స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడి మానసిక ఆందోళన అయితే పెరగబోతుంది. మీరు శారీరకంగా, మానసికంగా శ్రద్ధ తీసుకుంటే గనక ఆరోగ్యపరమైన సవాళ్ళను అధిగమించవచ్చు. కేవలం మందులతోనే కాక ధ్యానం, యోగా ద్వారా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మీ సంబంధాల్లో మునుపటి కంటే కూడా ఎక్కువ లోతు మరియు ఆప్యాయత అయితే ఉండబోతుంది. దీని కారణంగా మీరు ఒకరికొకరు దగ్గరగా అవ్వచ్చు. మరియు ముఖ్యంగా పాత స్నేహితులు లేదా దూరమైన బంధువులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యల పరిష్కారం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొనబోతుంది. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. పని సమయంలో, వ్యాపారంలో కొన్ని మార్పులు చేయవచ్చు. ఇది వ్యాపార దృక్కోణంలో చూస్తే గనక ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పద్ధతులను వదిలి కొత్త సాంకేతికతనైతే విధానాలనైతే అవలంబించడం ద్వారా మీరు మంచి లాభాలనైతే మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి. వారి అభిప్రాయాలకు మీరు విలువ ఇవ్వడం ద్వారా సంబంధం బలపడుతుంది. మీ వ్యక్తిగత పనులు మరియు చాలా వరకు అయితే పూర్తవబోతున్నాయి. మీరు పట్టుదలతో పనిచేస్తే తప్పక విజయాన్నైతే సాధించి తీరుతారు. క్రియాత్మక ఆలోచనలకు ముందుకు సాగడం, కొత్త పనులను చేపట్టడం వల్ల ఎదుగుదల సాధ్యమవుతుంది. మీ సృజనాత్మకత శక్తి అయితే ఈరోజు పతాక స్థాయికి అయితే చేరుకోనుంది. ఉద్యోగపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అనగా ఉదయం కొద్దిగా చికాకు ఉన్నప్పటికీ కూడాను సాయంత్రానికి శక్తి పుంజుకోబోతున్నారు. మీలో కొందరు ఈరోజు ఆస్తిని కొనుగోలు చేయడానికి మీరు కొన్ని ప్రయత్నాలైతే చేయబోతున్నారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరి మాటలను లేదా ఎవరి ఉద్దేశాలను అనుమానించినట్లయితే గనక ఖచ్చితంగా మీ అంతర్గత స్వర్గాన్ని అయితే వినండి. మీ ఆలోచన జ్ఞానం ఈరోజు చాలా బలంగా పనిచేస్తుంది. ఇతరుల మోసపూరిత మాటలకు లొంగకుండా మీ అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోవడం అయితే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. చదువును నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. పరీక్షలలో విజయం సాధించాలంటే ఏకాగ్రత చాలా అవసరం. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉండడానికైతే ప్రయత్నించి తీరాలి. చిరు కానుకలు ఇవ్వడం లేదా వారి పనుల్లో సహాయం చేయడం ద్వారా మీరు వారి బంధాన్ని మరింత దృఢంగా చేసుకోగలుగుతారు. పెద్ద వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఒప్పందం మీ వృత్తి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీరు మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ఇప్పటి నుండే ప్రణాళికలైతే రచించవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మీపై నరసింహస్వామి యొక్క కృప ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ శక్తి ఓడించలేదనైతే మీరు బలంగా గుర్తుంచుకోవాలి. ఉద్యోగ రంగంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పై అధికారులతో వచ్చే ఇబ్బందులను భయపడకుండా మీ పని నిజాయితీగా పూర్తి చేయండి. సహోద్యోగుల నుండి వచ్చే చిన్నపాటి ఇబ్బందులు మిమ్మల్ని అయితే కలవరపెట్టబోవచ్చు. కానీ ఈరోజు చివరిలో మీ పనితీరుకైతే ఒక గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత చాలా అవసరం. అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి పొదుపుకు ప్రాధాన్యత అయితే ఇవ్వండి. కుటుంబ వాతావరణంలో అప్పుడప్పుడు ఏర్పడే గందరగోళం మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. నిరాశకు గురికాకుండా దైవ చింతనతో ముందుకు సాగండి. దుర్గమ్మ అనుగ్రహం వల్ల మీ ఇల్లు ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ఈరోజు చాలా గొప్పగా ఉండబోతున్నాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించడానికి కావాల్సిన స్ఫూర్తిని, ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే, ముఖ్యంగా ఆరోగ్య నియమాలను పాటిస్తే ఎటువంటి దీర్ఘకాలిక రోగాల భయం అయితే ఉండదు. విద్యార్థులు ఉన్నత విద్య గురించి ఆలోచిస్తారు మరియు వారికి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఫలితాల వల్ల ప్రభావితం చేయగలదు. కాబట్టి చదువు విషయంలో అజాగ్రత్త తగదు అని చెప్పుకోవచ్చు. మీరు మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం మీ మేధస్సునే కాకుండా మీ అంతర్గత స్వరాన్ని కూడా ఆలకించడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. పెద్దలు, గురువులు ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మీ మార్గం అయితే సుగమనం అవుతుంది. వైవాహిక జీవితంలో వచ్చే చిన్నపాటి అబద్ధాలను వెంటనే తొలగించుకోవడానికి ప్రయత్నిస్తే బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ఎరుపు మరియు పసుపు రంగుల దుస్తులు ధరించడం వల్ల, ఆ రంగుల వస్తువులు మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకు శుభప్రదం. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీల రంగు. ఈ నీలం మీకు శాంతిని, ఏకాగ్రతను అయితే అందిస్తుంది. జీవితంలో ఎంత కష్టమైన, నష్టమైన ధర్మాన్ని, దైవ విశ్వాసాన్ని అయితే వదలకండి. అలాగే తప్పకుండా నిత్యం
నిత్య దైవారాధన, నిత్య దైవ నామస్మరణ చేయడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ ముందుగా దిగ్విజయంతో అయితే చేరుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. చూసాం కదండీ కర్కాటక రాశి వారికి నేటి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది. మన ఛానల్‌ని చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.